హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ స్ట్రిక్స్ ఛానల్. డబ్బే జీవితం, ధనం మూలం ఇదం జగత్, డబ్బుంటే చాలు. ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. మన జీవితంలో డబ్బు పాత్ర ఏమిటో మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చూస్తూనే ఉంటాం. అసలు ఇంతకీ డబ్బు ఆనందాన్ని కొనగలదా? అది ఆనందాన్ని మనకి ఇవ్వగలదా? ఇలాంటి ప్రశ్నలు మనలో చాలా మంది ఎప్పుడో అప్పుడు ఆలోచించుకొని ఉంటారు. దానికి సమాధానమే ఈ వీడియో. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో మనం చూస్తున్నాం, ఈ ఆర్టికల్ వచ్చింది. డస్ మనీ బై హ్యాపీనెస్? ఈ కాన్సెప్ట్‌లో చాలామంది రీసెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళు కనుగొన్న ఆన్సర్ యాక్చువల్లీ యెస్. డబ్బు ఆనందాన్ని కొనగలుగుతుందంట. మనం అనేక తెలుగు సినిమాల్లో చూసి ఉంటాం. అరే! డబ్బు అన్నిటిని కొనలేదు. దానికొక లిమిటేషన్ ఉంది అని ఇలాంటి చాలా మాటలు విని ఉంటాం. కానీ ఈ పరిశోధనలో మరీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఇది 4,50,000 అమెరికన్స్ మీద చేసిన స్టడీ అండి ఇది. అండ్ మీరు చూస్తే డబ్బుకి వారి యొక్క జీవితంలో ఉండే సంతృప్తికి మధ్య ఒక బలమైన రిలేషన్‌షిప్ ఉందని ఈ సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది. అంతే గదండీ! ఇప్పుడు ఒకటో తారీఖు రాంగానే అద్దె కట్టాలి, లేదా పిల్లల ఫీజు కట్టాలి అనే ఒక టెన్షన్, లేదా ఈఎంఐ కట్టాలి. ఇలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు మనం పీస్‌ఫుల్‌గా ఎలా ఉంటాం? సో, ఈ స్టడీ ప్రకారం డబ్బు ఉన్నవారు, లేదా కావాల్సినంత డబ్బు ఉన్నవారు, వారి ఎమోషనల్ వెల్ బీయింగ్‌లో లేదా లైఫ్ సాటిస్ఫాక్షన్‌లో మిగతా వారితో పోలిస్తే బెటర్‌గా ఉంటారని మనకి ఈ రిసర్చ్‌లో తెలుస్తుంది. నిజంగా డబ్బు మనకి అన్ని సుఖాలనిస్తుందా? ఒకసారి తెలుసుకుందాం. డబ్బు ఏమేమి మనకు అందిస్తుందో. ఇదే పరిశోధనలో కొన్ని విషయాలు తెలిపారు. మనం ఆ విషయాల మీద ఫోకస్ చేద్దాం. వై మనీ ఇంక్రీజెస్ హ్యాపీనెస్? యెస్, డబ్బుంటే మంచి ఇంట్లో ఉండొచ్చు, మంచి కార్‌లో ఉండొచ్చు, మంచి లొకాలిటీలో ఉండొచ్చు, మంచి మెడికల్ కేర్ ఉంటుంది. మోర్ కంఫర్టబుల్ లైఫ్ జీవించొచ్చు. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ లేని కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందో ఆటోమేటిక్‌గా మన ఎమోషనల్ స్టేట్ లేదా మన మెంటల్ స్టేట్ కాస్త బెటర్‌గా ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులో, మరి ముఖ్యంగా పల్లె వెలుగు లాంటి ఆర్టీసీ బస్సులో వెళ్ళడం కంటే కూడా ఫ్లైట్‌లో వెళ్ళేవాడి యొక్క కంఫర్ట్ బెటరే ఉంటుంది కదండీ! మీరు హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. రైల్‌లో జనరల్ బోగిలో వెళ్ళడం దానికి, ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్‌లో వెళ్ళడం దానికి తేడా ఉంది కదా! అదే ఈ యొక్క రీసెర్చ్‌లో తెలియజేస్తున్నారు. సో, మనీ బైస్ కంఫర్ట్స్. మనీ విల్ మేక్ యూ ఫీల్ ప్లెజర్ ఆర్ గుడ్ ఆర్ బెటర్. ఉదాహరణకు ఆహారమే తీసుకుందాం. చాలీ చాలని డబ్బు కలిగిన వారు బహుశా ఏ పచ్చడితోనో, పప్పుతోనో, లేదంటే ఏ బెండకాయ కూరనో, దొండకాయ కూరనో చేసుకొని తింటారు. అంటే ఉన్న వాటితోటి అడ్జస్ట్ అవ్వాలి. అదే సరిపడేంత డబ్బున్న వారు పౌష్టికాహారం తీసుకుంటారు. ప్రస్తుతం భారతదేశంలో పౌష్టికాహారం లోపం ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది ఉందని అనేక అనాలిసిస్ తెలియజేస్తున్నాయి. సో, హ్యావింగ్ మోర్ మనీ లీడ్స్ టు మోర్ చాయిసెస్ అండ్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ మోర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ సర్కమ్‌స్టాన్సెస్. ఇది నిజం కాదంటారా? హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో బహుశా కాస్త ఎక్కువ డబ్బుంటే మనం కాస్త బెటర్ హౌస్‌లో ఉండలేమా? బస్తీల్లో ఉండడానికి, బంగ్లాలో ఉండడానికి తేడా లేదా? ఇప్పుడు ఇరుకు సందుల్లో ఎప్పుడు గోలగోలగా ఉండే వాటి మధ్య ఉండడానికి మనం ఇష్టపడతామా? లేకుంటే ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతామా? మరి ఎందుకు ఈ విల్లాలు కడుతున్నారు? ఎందుకు ఈ టవర్స్ కడుతున్నారు అనంటే యెస్, మనీ వారికి ఆ కంఫర్ట్ తీసుకొస్తుంది. సో, మనం ఈ వీడియోలో తెలియజేసుకుంటుంది, లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందేంటంటే, డబ్బు అనేక విధాలుగా మనకి హెల్ప్ చేస్తుంది. మన కంఫర్ట్స్‌ని రెట్టింపు చేస్తుంది. కానీ ఇదే రీసెర్చ్‌లో తెలియజేసిందేంటంటే, మనీ అలోన్ మే నాట్ మేక్ అస్ హ్యాపీ. బట్ ఇట్ ఈస్ ఎ రిసోర్స్ దట్ ఇఫ్ యూజ్డ్ కరెక్ట్‌లీ కెన్ ఎన్హాన్స్ హ్యాపీనెస్. ఎంత మంచి మాట చెప్పిర్రండి అసలు దీంట్ల. మనీ ఒక్కటే హ్యాపీ చేయలేదు. బట్
ఇఫ్ వి యూజ్ ఇట్ కరెక్ట్‌లీ ఇట్ కెన్ ఎన్హాన్స్ అవర్ హ్యాపీనెస్. చాలా అద్భుతమైన మాట చెప్పారు. మీ దగ్గర సరిపడేంత డబ్బుంది. అప్పుడు మీరు ఒక టూర్‌కెళ్తారు. ఫ్లైట్‌లో వెళ్తారు. లేదా మీరు మంచి స్కూల్‌లో చదివిస్తారు మీ పిల్లల్ని. న అలాగే మంచి ఫుడ్ తింటారు. అదే సరిపడంత డబ్బు లేదనుకోండి, అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదే హాస్పిటల్స్ ఎస్పెషల్‌గా ఆహ్, మనం ఇప్పుడు చూస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అయితే చాలా బాధపడాల్సి ఉంటుంది. సో, ఓవరాల్‌గా మనకి ఈ రీసెర్చ్ తెలియజేస్తుంది ఏంటంటే, మనీ బైస్ హ్యాపీనెస్. యాక్చువల్లీ యెస్ ఇట్ ఈస్. మీకు ఈ వీడియో ఏం నేర్పిస్తుంది? మీరు కూడా నమ్ముతున్నారా? యెస్ మనీ బై హ్యాపీనెస్ అని. ఒకవేళ యెస్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. లేదు మీ అభిప్రాయం వేరే ఉంటే కూడా కామెంట్ బాక్స్‌లో టైప్ చేయొచ్చు.